మే 2017లో ఫస్ట్ విపర్శన మెడిటేషన్ కోర్స్ చేశాను. ఈ కోర్సు పిల్లలందరూ చేస్తే బాగుంటుంది అనిపించేసి మా స్కూల్లోని పిల్లల్ని టీనేజర్స్ విపర్శన మెడిటేషన్ కోర్సు తీసుకెళ్ళాను. అక్కడ ఆర్య అష్టాంగిక మార్గము నేర్పిస్తారు. ఆర్య అష్టాంగిక మార్గము అంటే శీలం, సమాధి, ప్రజ్ఞ. శీలము అంటే సదాచారం, పంచశీలాలను పాటించటం వల్ల జీవితంలో ఎలాంటి లాభాలు కలుగుతాయో చక్కగా వివరిస్తారు. సమాధి అంటే కాన్సన్ట్రేషన్ చేసుకోవటం, అంటే శ్వాస ద్వారా మనసుని ఎలా కాన్సన్ట్రేషన్ చేయాలో నేర్పిస్తారు. ప్రజ్ఞ అంటే మనసుని శుభ్రపరచుకోవటం, అంటే మనసులో ఉండేటటువంటి రాగము, ద్వేషము, కోపము ఇలాంటివన్నీ మనసులో ఉండటం వల్ల దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖం నుంచి ఎలా బయటపడాలో నేర్పిస్తారు. మంగళమైత్రి చేయిస్తారు. మంగళమైత్రి అంటే ప్రాణులన్నీ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనేసి కోరుకుంటాము. మా స్కూల్లో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయటం వల్ల పిల్లల్లో కోపము, భయము, టెన్షన్, ప్రెషర్, ఇరిటేషన్ కొంతవరకు తగ్గాయి. ముఖ్యంగా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నారు, డిసిప్లైన్గా ఉండగలుగుతున్నారు, హ్యాపీగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. కాబట్టి ఈ కోర్సు అందరు చేయాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా స్కూల్ పిల్లల యొక్క ఎక్స్పీరియన్సెస్. నా పేరు మహి. నేను విపర్శన మెడిటేషన్ కోర్స్ 2 టైమ్స్ చేశాను. చేయకముందు అయితే నాకు చాలా ఇరిటేషన్ ఉండేది, అంటే మమ్మీ మీద చాలా గట్టిగా వచ్చేదాన్ని. కానీ చేసి వచ్చాక చాలా సైలెంట్ అయ్యా. చాలా మార్పు అయితే నాకు అనిపించింది. మా పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేశారు. ఈ విపర్శన కోర్స్ అందరికి చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వచ్చిన తర్వాత రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తాను. దానివల్ల నాకు చాలా బెనిఫిట్స్ వచ్చాయి. ఫస్ట్ వన్ ఇరిటేషన్ తగ్గింది. ఆ తర్వాత స్టడీస్ పరంగా అయితే కాన్సన్ట్రేషన్ పెరిగింది. అందుకని అందరూ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మై నేమ్ ఇస్ రమ్య. నేను విపర్శన టీనేజర్స్ కోర్స్ చేశాను. చేయకముందు మా డాడీ చనిపోయాడు. ఆ చనిపోయినప్పుడు అది గుర్తు తెచ్చుకొని బాగా ఏడ్చేదాన్ని. వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ఏడుపు అవన్నీ తగ్గాయి, కోపం తగ్గినట్టు నాకు అనిపించింది కొంచెం. అందుకే అందరు చేయాలని నేను కోరుకుంటున్నాను. కోర్స్ చేశాను. నాకు చాలా బాగా అనిపించింది. ఇంతకుముందు ఎప్పుడు కోపడుతూ ఉండేదాన్ని, అంటే మా చెల్లి పైన అలాగా. అమ్మాయి ఏదన్నా అంటే నేను దానికి 2 టైమ్స్ ఎక్కువగా అనేదాన్ని. కానీ ఇప్పుడు అలా అనట్లేదు. తనకి ఆ అమ్మాయి ఏమన్నా కానీ నేను సైలెంట్ అయిపోయి తనకి నచ్చ చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఎవరైనా బాగాలేక మా ఫ్రెండ్స్లోనే ఇబ్బంది పడుతూ ఉంటే మా ఫ్రెండ్స్ అందరు వెళ్ళి ఏమైందని అడుగుతారు. కానీ నేను అలా అడగను, నాకు ఎందుకులే అని పట్టించుకోను. కానీ ఇప్పుడు బాగా అడుగుతూ వాళ్ళతో ఫ్రెండ్స్గా బాగుంటున్నాను. అలాగే ఈ విపర్శన కోర్స్ అందరికీ చెందుతుంది. ఈ కులం, ఆ మతం అని ఏం లేకుండా ప్రతి ఒక్కరూ ప్రయత్నించి చూడండి, మీకు మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి. చేసి వచ్చిన తర్వాత ఇంట్లో మా చెల్లిని మా అమ్మ పొగిడేటప్పుడు నాకు జలస్ వచ్చేది మా చెల్లి మీద. కానీ ఇప్పుడు అలాగేం లేదు. స్కూల్లో ఎవరైనా గొడవ చేసినప్పుడు వాళ్ళు కూడా మెడిటేషన్ చేసింటే బాగుండు అనిపించేది. ఇంతకుముందు బాగా అల్లరి చేసేదాన్ని, ఇప్పుడు చాలా సైలెంట్ అయిపోయాను. ఈ కోర్స్ వల్ల చాలా యూజ్ ఉంటుంది అందరు చేయడానికి. చేసి వచ్చిన తర్వాత నాకు బెనిఫిట్స్ ఉన్నాయి. అంతకుముందు హాస్టల్లో ఉన్నప్పుడు నేను 10 సార్లు ఇంటికి వెళ్ళేదాన్ని. చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు హాస్టల్లో ఉండగలుగుతున్నాను. ప్రతి ఒక్కరు విపర్శన కోర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.